నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 2వ అధ్యాయము భగవత్కథ వైభవము భగవద్భక్తి యొక్క మహాత్మ్యము 27వ శ్లోకము. రజస్తమః ప్రకృతయః సమశీలా భజంతి వై పితృభూత ప్రజే సాదీన్ శ్రేయస్వర్య ప్రజేప్సవః. కానీ రజో స్తమోగుణములు స్వభావములు గలవారు సిరి సంపదలను సంతానమును కోరుకొనుచు భూతములను పితృదేవతలను ప్రజాపతులను ఉపాసింతురు. దాని వలన వారికి ఆ భూతాదుల స్వభావములే ఏర్పడను. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను పూజించువారు దేవలోకమును చేరుదురు, పితరులను సేవించువారు పితృలోకమును చేరుదురు, భూతప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు అని భగవానుడు చెప్పి ఉన్నారు. 28వ శ్లోకము. వాసుదేవ పరావేద వాసుదేవ పరామకాః వాసుదేవ పరాయోగ వాసుదేవ పరాక్రియాః. 29వ శ్లోకము. వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తపః వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరాగతి. వేదములను అధ్యయము చేయుట, యజ్ఞములను ఆచరించుట, యోగాభ్యాసమును అనర్చుట, నిష్కామకర్మలను ఆచరించుట మొదలగు వాటి పరమ లక్ష్యము మోక్షప్రదుడైన శ్రీహరిని పొందుటయే. అట్లే సమస్త శాస్త్రముల యొక్క జ్ఞానమును ఆర్జించుట, తపశ్చర్యలను గావించుట, విద్యుక్తములైన వివిధ ధర్మములను ఆచరించుట మొదలగు ప్రక్రియలు అన్నియును పరబ్రహ్మ స్వరూపమైన శ్రీహరిని చేరుట కొరకే. ధన్యవాదములు.